రీసెంట్‌గా నేను చాలా వరకు విన్న ఏంటిదంటే, ఏఐ వల్ల నా జాబ్ పోయింది. ఇంకొకళ్ళేమన్నారంటే, ఆ ఏఐ నాకు తెలవకపోవడం వల్ల ఒక చిన్న ప్రైవేట్ జాబ్ కూడా నాకు రాలేదండి. అది నిజమా? చాట్‌జీపీటీ, క్లౌడ్ ఏఐ ఇలాంటివి మనం చాలా చూసినాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఇవి చూసినాకనే మనం అబ్బా! అనుకుంటున్నాం గదా! మీకొక నిజం చెప్పాలనా? ఇప్పుడు మనం వాడుతున్న ఏఐ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా అనేది ముంగటున్నది. ఆ నెక్స్ట్ లెవెల్ విప్లవం పేరే అజెంటిక్ ఏఐ. ఇప్పుడు మీకొక థాట్ వచ్చుండాలి. ఈ అజెంటిక్ ఏఐ వల్ల మన లైఫ్ ఏం చేంజ్ అయితదని. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వచ్చే 5 ఏళ్ల లోపు ఈ ప్రపంచం ఎట్లా మారబోతుందో తెలుస్తది. Hey, pop the trunk, I open up, I sold my soul a good price, out of sight, and my whole ఫస్ట్ మనకు ఒక డౌట్ వచ్చుండాలి. ఆల్రెడీ మనం చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నాం గదా! ఈ కొత్త ఏఐ ఏంటిది? నేను ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు నువ్వు చాట్‌జీపీటీని ఆన్ చేసి నాకిప్పుడు ఒక ఓటీ ప్లాన్ చేయని అడిగితే అదేం చెప్తది? ఇక్కడి నుంచి ఈడికి పో, ఇక్కడ నుంచి ఈడికి పో అని జస్ట్ నీకొక రూట్ మ్యాప్ అనేది గంతే. తర్వాత అక్కడ ట్రావెలింగ్ చేయాలనుకున్న ఏదైనా స్టే చేయాలనుకున్న హోటల్స్ ఎవరు బుక్ చేసుకోవాలి? నువ్వే బుక్ చేసుకోవాలి కదా! లాస్ట్‌కైతే క్యాబ్‌లు కూడా ఎవరు మాట్లాడుకోవాలి? అది కూడా మనమే గదా! ఇప్పటిదాకా ఉన్న ఏఐ ఎట్లా అంటే జస్ట్ అది ఆలోచించి నీకు జస్ట్ సలహా వరకు మాత్రమే ఇస్తది. జనరేటివ్ ఏఐ అనేది జస్ట్ అసిస్టెంట్ అసంటిది. కానీ అజెంటిక్ ఏఐ అంటే ఏంటిదో తెలుసా? మీరు దానికి నెక్స్ట్ వీకెండ్ నాకు ఊటీ పోవాలని ఉన్నది. నా బడ్జెట్ 10,000 మాత్రమే. మంచి హోటల్ బుక్ చేయి, ట్రావెలింగ్ బుక్ చేయి అని చెప్పిండ్రనుకో, అది జస్ట్ ప్లాన్ ఇచ్చుడే కాదు. మీ పర్మిషన్ తోటి మీ క్రెడిట్ కార్డ్ వాడుకొని హోటల్ రూమ్స్, మన క్యాబ్స్ అన్ని బుక్ చేసి పెడతది ముందే. అంతెందుకు ఆ టికెట్లు అనేది మొత్తం మన వాట్సాప్ కూడా సెండ్ చేసి పెడుతుంది. ఇది వినడానికి కొంచెం మంచిగా ఉన్నది కదా. మనకు ఏ మనిషి సాయం లేకుండా ఏఐ మొత్తం పని చేసుకుంటుంది. జనరేటివ్ ఏఐ కి జస్ట్ నాలెడ్జ్ ఉంటే అజెంటిక్ ఏఐ కి మాత్రం పని చేయగల శక్తి ఉన్నది. అంటే యాక్షన్ ఏజెన్సీ. అదొక పని స్టార్ట్ చేసింది అనుకో, అది కంప్లీట్ అయ్యేదాకా దాని నిర్ణయాలు మొత్తం అదే తీసుకుంటుంది. ఏఐని మనం ఏజెంట్ ఎప్పుడు అంటామంటే దానికి ఈ 4 పాయింట్లు ఉన్నప్పుడే దాన్ని ఏజెంట్ అని అంటాం. పాయింట్ నెంబర్ 1 అటానమీ. అంటే మనం దానికి ప్రతి చిన్న విషయాన్ని కమాండ్ ఇచ్చే అవసరం లేదు. మనం ఒక పెద్ద గోల్ ఇచ్చినాం అనుకో, దాన్ని ముక్కలు ఎట్లా చేసుకోవాలో దానికి తెలుసు. అంటే ఇప్పటిదాకా ఉన్న ఏఐ జస్ట్ ఆలోచించి సలహాలు మాత్రం ఇస్తుంది. జనరేటివ్ ఏఐ అనేది అసిస్టెంట్ లాంటిది. పాయింట్ నెంబర్ 2 రీజనింగ్ అండ్ ప్లానింగ్. ఎటైనా మనం రూట్ ప్లాన్ చేసినప్పుడు ఒకవేళ రోడ్ గిట్ట మంచిగా లేకపోతే అది వెంటనే దాని రూట్ అనేది చేంజ్ చేసుకుంటుంది. పాయింట్ నెంబర్ 3 టూల్స్ యూసేజ్. అసలు ఇది మనిషే కాదు ఏం టూల్స్ యూజ్ చేస్తుంది అంటారా? మనం వాడే నట్లు పానలు కాదు ఇది యూజ్ చేసేది. మన రెగ్యులర్ గా యూజ్ చేసే బ్రౌజర్ కానీ మెయిల్స్ కానీ అన్ని ఇది ఓపెన్ చేస్తుంది. మన కామెంట్ లేకుండా ఓపెన్ చేసి ఎట్లా అంటే దానికి రిప్లైలు ఇస్తుంది, అన్ని చేస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే సాఫ్ట్వేర్ టూల్స్ ని యూజ్ చేయడం అన్నది దీనికి మస్తు తెలుసు. పాయింట్ నెంబర్ 4 మెమొరీ. నిన్న మనం ఏం చేసినామో మనకు అసలు కరెక్ట్ గుర్తే ఉండదు. ఇది మాత్రం మనం లాస్ట్ వారం దీనికి ఏం చెప్పినామో అది గుర్తు పెట్టుకొని దాని మీద పనిచేస్తుంది. సరే ఇదంతా చెప్పినాం కదా, ఇప్పుడు మనకి ఇది ప్రాక్టికల్ గా ఎట్లా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ నీకు ఒక ఆఫీస్ ఉంది, నేను ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా, నాకు ఒక బిజినెస్ ఉంది. మా బిజినెస్ లలో ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటారా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 కస్టమర్ సపోర్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్ ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకో, అది కరెక్ట్ పని చేయకపోతే దాన్ని మనం రిటర్న్ చేస్తాం. కొంచెం లేట్ అయింది అనుకో, ఆ యాప్ లో ఉన్న హెల్ప్ సెంటర్ తోటి మనం చాట్ చేస్తాం. అదేమంటది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే ఒక 3 లాంగ్వేజ్లు చూపెడుతుంది. అప్పుడు మనం దానికి ప్రోడక్ట్ గురించి ఏం చెప్పినా కూడా అది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇయ్యదు. కానీ ఎజెంటిక్ ఏఐ ఎట్లా అంటే ఆ ప్రాబ్లం ఏంటిది అన్నది మన ఒక దోసుగా లెక్క ఉంటది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ గిట్ట ఖరాబ్ అయింది అనుకో, మన అకౌంట్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తాం. ఓకే అనుకున్నది అనుకో, మన అమౌంట్ రిఫండ్ ప్రాసెస్ కూడా అదే చేస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 2 మా ఫ్రెండ్ గారు ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ రాయడానికి చాట్‌జీపీటీని యూజ్ చేస్తాను. అజెంటిక్ ఏఐ వస్తే నాకు జొమాటో వస్తుంది యాప్ కావాలని చెప్తే అదే కోడ్ రాసుకుంటది, అదే మన బగ్స్ ఉంటే అదే ఫిక్స్ చేసుకుంటది. మనకు ఎట్లా అంటే సర్వర్లకు కూడా అదే మొత్తం డీటెయిల్ గా అన్ని ఎంటర్ చేసుకుంటది. ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటది. మీకు నచ్చిన ఈ నాలెడ్జ్ ని మీ దోస్తులతో కూడా జర షేర్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని కొంచెం లైక్ చేసుకొని నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. జర ఇక్కడ నుంచి కొంచెం పెద్ద పెద్ద క్లిష్టమైన పదాలు వాడగాని కొంచెం మనసు పెట్టి ఉండ్రి. ఈ అజెంటిక్ ఏఐ వెనకాల ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే పెద్ద తలకాయ పనిచేస్తుంది. అంటే దాని బ్రెయిన్ అనుకోండి. ఇది ఒక లూప్ లెక్క పనిచేస్తుంది. ప్రిసీవ్, థింక్, యాక్ట్. ప్రిసీవ్ అంటే మనం ఇప్పుడు ఏమైనా పని చెప్తే అది అర్థం చేసుకుంటది. నెక్స్ట్ థింక్, మనం ఇప్పుడు దానికి ఒక పని ఇచ్చినాం అనుకో, అది ఎట్లా చేయాలని ఆలోచించుకుంటుంటది. నేను ఫస్ట్ చెప్పినట్టు ఇది వాడే టూల్స్ తోటి దాని పని అది కంప్లీట్ చేస్తుంది. ఒకవేళ ఇది చేసిన పని లేదని తప్పు కనబడ్డది అనుకో, ఆ తప్పు ఎక్కడ జరిగింది అని మొత్తం వెతికి దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. దీన్నే టెక్నికల్ భాషలో ఏమంటారంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే అది చేసిన ఒక తప్పు నుంచి అది నేర్చుకోవడం మొదలు పెడుతుంది. నాకు తెలిసి మీ మైండ్ లో ఒక నెగిటివ్ థాట్ రన్ అయి ఉంటాయి. ఇప్పుడు అన్ని పనులు అదే చేస్తే మనకెందుకు జీతాలు ఇస్తారు, మన జాబులు పోవా అని. అది నిజమే. మనం దేనికి భయపడాలంటే ఏఐని వాడడం రాకపోతే,
ఇప్పుడు ఏఐని మనకంటే ఎవరైతే బెటర్ గా వాడతారో మన జాబ్లు అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదే కదా ఇప్పుడు మనకి మెయిన్ రిస్క్. ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏంటిదంటే సెక్యూరిటీ అండ్ కంట్రోల్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ మొత్తం ఏఐకి ఇచ్చినాం అనుకోండి, అది పుసుకొని ఒక స్కామర్ కు ఇంత దొరికి అది వాళ్ళకి అమౌంట్ పంపింది అనుకో, మన పరిస్థితి ఏంటిది? అందుకే హ్యూమన్ ఇన్ ద లూప్ అనే కాన్సెప్ట్ మస్తు ముఖ్యం. ఇప్పుడు మనకు ఒక ఏ పని చేస్తుంది అనుకో, ఫైనల్ గా మనం ఓకే చెప్తేనే అది కరెక్ట్ కదా. ఫ్యూచర్ లో ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక పర్సనల్ ఏజెంట్ ఏఐ ఉంటది కావచ్చు. మన ఫోన్ లో ఉన్న ఏఐకి మనకి ఏమి ఇష్టం లేదో కూడా తెలుసు. పొద్దున్నే లేవగానే ఇలా నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు రాత్రి చక్కగా వండుకోలేదని పొద్దున్నే నీకు గట్టి అల్లం చాయ్ ఆర్డర్ పెట్టినా ఉంటది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజర్లు సీఈఓలు మనని నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని ఎట్లా అంటుర్రో, ఫ్యూచర్ లో కూడా కొన్ని వందల ఏఐలని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఒక కంపెనీ ఉంది అనుకోండి, మనకి ఇంకొక 10 ఏఐలు పనిచేస్తాయి. ఒకదానితో మార్కెటింగ్, ఒకదానితో అకౌంటింగ్, ఇంకోటేమో సేల్స్ పని. మనమేమో హాయిగా కూర్చొని చూస్తూ ఉండాలి. సూపర్ ఉంటది కదా గిట్లయితే. మనం రాబోయే యుగానికి ఎట్లా రెడీ కావాలి? ఇప్పుడు ల్యాప్టాప్ బంద్ చేసి వ్యవసాయం చేసుకోవాలన్నా అద్దొద్దు. మనం జస్ట్ ఈ 2 పనులు నేర్చుకోవాలి అంతే. ఒకటోది లర్న్ టు ప్రాంప్ట్. ఏఐ తోటి మనం ఎట్లా ఉండాలి, దాంతో మనం ఎట్లా పని చేయించుకోవాలనేది నేర్చుకుంటారు. దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. రెండోది ఫోకస్ ఆన్ హ్యూమన్ స్కిల్స్. ఏఐ తోటి కూడా పని కానీ కొన్ని ఉన్నాయి. ఏంటిదంటే ఎమోషన్, లీడర్షిప్, క్రియేటివ్ మరియు నమ్మకం. ఈ స్కిల్స్ కింద మనం ఎంచుకుంటే ఎటువంటి ఏఐ వచ్చినా కూడా మనం రీప్లేస్ చేయదు. టెక్నాలజీని చూసి ఎప్పుడు భయపడకూడదు. దాన్ని మన కింద ఎట్లా పని చేసుకోవాలని మనం తెలుసుకోవాలి. దాన్ని మన బానిస కింద మార్చుకోవాలి. ఇది ఏజెంటిక్ ఏఐ ముచ్చట. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసిందంటే మీ లైఫ్ లో మీ కెరీర్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోకి ఇట్లా నచ్చినైతే ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, అట్లనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సైనింగ్ ఆఫ్, నేను మీ రుద్ర. టాటా, టేక్ కేర్, బాయ్.